మద్దతు పలికింది. దినోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ మధ్య వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది. ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే అందరినీ కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనగా నిలిచింది మన చేనేత. ఓకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. నూలు పోగు నుంచి నూతన యుగం వరకు చేనేతకు ప్రపంచ గుర్తింపు రావాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ఎంతో చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ముందుగా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ బాపట్ల జిల్లా గౌరవనీయులు డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారిని స్వాగత ఉపన్యాసం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం, శుభోదయం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజాప్రతినిధులకి, బాపట్ల జిల్లా ప్రజలకి, కొత్తపేట గ్రామం ప్రజలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ చాలా అర్థపూర్ణమైన కార్యక్రమం 12వ జాతీయ చేనేత దినోత్సవం రాష్ట్రంలో ఎక్కడ కాకుండా బాపట్ల జిల్లా చేనేతకి పెట్టిన పేరు చీరాలని ఎంపుకోవడం అందరూ కూడా సంతోషపడుతున్నారు అని సభా సముఖంగా తెలియజేస్తూ తమరికి ప్రజలకందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. జై హింద్. ధన్యవాదములు సార్. అనంతరం మన గౌరవ శాసనసభ సభ్యులు చీరాల గౌరవనీయులు శ్రీ మధులూరి మాలకొండ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాన్యశ్రీ గౌరవనీయులు మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చీరాల నియోజకవర్గం తరపున మీ అందరి తరపున స్వాగతం సుస్వాగతం. అలాగే గౌరవ మంత్రివర్యులు వేదికమైనటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్ గారికి, ఆశీనులను